కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి ఎస్ఐ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల మైదానంలో పోలీసులు విలేకరుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. 2 మ్యాచ్లు ఆడగా ఒక మ్యాచ్ విలేకరుల టీం గెలవగా మరొక మ్యాచ్ పోలీసుల టీం గెలిచింది. ముఖ్య అతిథులుగా చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరితా శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ పెరుమండ్ల మానస గంగాగౌడ్, సిఐ ప్రదీప్ కుమార్ హాజరయ్యారు. క్రీడల వల్ల మనసు ఉత్సాహపడుతుందని, మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయని సిఐ ప్రదీప్ కుమార్ అన్నారు. పోలీసులు విలేకరులు నిత్యం వారి వారి విధుల్లో చాలా బిజీగా ఉంటూ వారి సమయాలని ప్రజా సమస్యలతో నిత్యం గడుపుతుంటారని, మానసిక ఒత్తిళ్లతో టెన్షన్లతో జీవిస్తారని ఎస్ఐ నరేష్ అన్నారు. యువత పెడదారిన పడకుండా ఉండేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ క్రీడల్లో చొప్పదండి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ నరేష్ రెడ్డి, కానిస్టేబుల్ సృజన్, అనిల్, అరవింద్, భార్గవ్, నాగరాజు, నవీన్, పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు విలేకరులు ఎంసాని రవీందర్, ఆరెల్లి శ్రీనివాస్, ఆరెల్లి తిరుపతి, బొడిగ వెంకటేష్, విజయేందర్ రెడ్డి, బొడిగ అజయ్, బొడిగ శ్రీనివాస్, హనుమన్ల మహేష్ విలేకరులు పాల్గొన్నారు. ఈరోజు చొప్పదండి కాలేజ్ గ్రౌండ్లో మన ఎస్ఐ చొప్పదండి గారి ఆధ్వర్యంలో పోలీస్ మరియు ప్రెస్ వారి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరగడం జరిగింది. దీంట్లో ఇద్దరు కూడా జట్లు పార్టిసిపేట్ చేశారు. సో దీంట్లో రెండు ప్రెస్ కానీ పోలీస్ కానీ వృత్తిరీత్యా బాగా బిజీగా ఉంటారు. దాంట్లో స్ట్రెస్ ఫ్రీ కావడం కొరకు ప్లస్ దాంతోపాటుగా పోలీస్కి మరియు ప్రెస్కి మధ్యలో మంచి ఫ్రెండ్లీ వాతావరణం నెలకొల్పడం కొరకు ఈరోజు క్రికెట్ మ్యాచ్ పెట్టడం జరిగింది. దాంట్లో అందరూ కూడా హ్యాపీగా వారి వారి వృత్తిని ఒక 5 నిమిషాలు వదిలేసి ఉల్లాసంగా అందరం పాల్గొనడం జరిగింది. దీంట్లో ఇరు జట్లకు కూడా నేను నా తరఫున కంగ్రాచులేషన్ చెప్తూ, యువత ఈ మధ్యకాలంలో ఎక్కువగా విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారి బారిన పడి చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారు. ఆ డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి మోటివేట్ చేయడానికి క్రీడలు ఒక సాధనంగా, అంటే మైండ్ చేంజ్ ఓవర్ కావడానికి డీ అడిక్షన్ కింద గేమ్స్ ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికి కూడా ఈ చారిటీ మ్యాచ్ని, మేము ఆడుతున్న మ్యాచ్ని అంకితం చేస్తూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండి క్రీడల పట్ల ఆకర్షితులై భవిష్యత్తులో ఒక గొప్ప క్రీడాకారులుగా సేవ చేస్తారు. అదేవిధంగా క్రీడల్లో రాణిస్తూ స్పోర్ట్స్ కోట యూటిలైజ్ చేసుకుని జీవితంలో కూడా సక్సెస్ కావడానికి క్రీడలు ఉపయోగపడతాయి. కాబట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని కోరుకుంటాం. మాకున్నటువంటి టెన్షన్లు తొలగడానికి ఈ స్నేహపూర్వకమైనటువంటి ఈ క్రికెట్ టోర్నమెంటు ఫ్రెండ్లీ మ్యాచ్ అనేటువంటిది పోలీసుల అలాగే ప్రెస్ వాళ్ళ మధ్య జరిగేటువంటి ఈ మ్యాచ్ ద్వారా మాకు కొద్దిగా వినోదాన్ని, ఆనందాన్ని కలిగించడంతో పాటు మా యొక్క విధి నిర్వహణలో ఒత్తిళ్లను కూడా తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. సిఐ గారు ప్రవీణ్ కుమారు అలాగే ఎస్ఐ నరేష్ రెడ్డి గారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈ ఆట విడుపు కోసము మనకున్నటువంటి టెన్షన్లు, రోజు విధి నిర్వహణలో మనం చేసేటువంటి ఒత్తిళ్లను తగ్గించడానికి.